నువ్వు తెలంగాణ అసెంబ్లీ ముంగట ఆంధ్ర నాయకుల విగ్రహాలు, ఆంధ్ర కవులై, ఆంధ్ర డైరెక్టర్లై రేపొద్దున ఇంకెవరో తీసుకొచ్చి ఇక్కడ పెడతా అన్నా కానీ మేము సహించాలా బ్రదర్? నైపుణ్యత ఉన్నటువంటి వ్యక్తులు కేవలం ఆంధ్ర వాళ్ళే ఉన్నారా? మ్యూజిక్ కొట్టే వాళ్ళు ఆంధ్ర డైరెక్టర్లే ఉన్నారా? పాటలు అద్భుతంగా పాడిన వాళ్ళు ఆంధ్ర వాళ్ళే ఉన్నారా? సినిమా హీరోలు ఆంధ్ర వాళ్ళే ఉన్నారా? సినిమా డైరెక్టర్లు ఆంధ్ర వాళ్ళే ఉన్నారా? సినిమా హీరోయిన్లు ఆంధ్ర వాళ్ళే ఉన్నారా? రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలుగు తల్లి ఉందా? లేదు కదా, తెలంగాణ తల్లి వచ్చింది. చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో ఏదైతే పనిచేస్తున్నావు రేవంత్ రెడ్డి గారు, అది మంచి పద్ధతి కాదు, మార్చుకోండి. రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహిగా చరిత్రలో మిగిలిపోతాడు. అందరి కోసం ఆలోచించినటువంటి వీరుల విగ్రహాన్ని మీ ఆంధ్రలో పెడదామంటే ఒప్పుకోరు, వీడు తెలంగాణ అంటారు. డిసెంబర్ 14న రవీంద్ర భారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటు కానుంది. ఇక్కడ ఆల్రెడీ విగ్రహానికి సంబంధించిన పనులు కూడా పూర్తయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ చేస్తారు విగ్రహం. అయితే దీనిపై తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. అందశ్రీ గద్దర్ లాంటి విగ్రహాలు ఏర్పాటు చేయకుండా బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేయడం ఏంటని చెప్పి మనతో మాట్లాడడానికి తెలంగాణ శ్యామలు ఉన్నారు. అన్న ఏంటి అంటే అదే బ్రదర్, మేము ఏం చెప్తున్నాం అంటే మన ఛానల్ వేదికగా దయచేసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఈ తెలంగాణలో ఆంధ్ర ఆనవాళ్ళు ఎందుకు? బాలసుబ్రహ్మణ్యం గారు అంటే మా అందరికీ గౌరవం, రెస్పెక్టు, అభిమానం. ఆయన పాడినటువంటి పాటలు మేము వినుకుంటూ పెరిగిన వాళ్ళం. ఆయన గొంతు పట్ల, ఆయన గానం పట్ల మా అందరికీ ప్రేమ ఉండదు, మేము కాదని అంటలే. కానీ ఈ నేల కోసం త్యాగం చేసినటువంటి బిడ్డలు గద్దర్ అనే కానీ, గూడ అంజనే కానీ, మొన్న చనిపోయినటువంటి అందశ్రీ గారే కానీ, ఆయన అప్పుడు సరే ఆయన పాట రాశాడు. మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఆంధ్ర ఆయనతో కొట్టించారనేటువంటి వ్యతిరేకతని ప్రభుత్వం ఎదుర్కొంది కదా. మనం ఇంత వ్యతిరేకతను ఎదుర్కొంటూ మళ్ళీ ఆంధ్ర బాలసుబ్రహ్మణ్యం గారిని అది కూడా అసెంబ్లీ ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? కాబట్టి మేమేమంటున్నాం అంటే ఒకవేళ నువ్వు అలాగే పెట్టాలనుకుంటే కనుక నీ అమరావతి అసెంబ్లీ ముందట మా గద్దరన విగ్రహమో, మా గూడాంజనదో, మా అందశ్రీ గారిదో, లేదా మా దాశరథి గారిదో పెడదామా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే కదా దాశరథి గారు కూడా ఆ చల్లని సముద్ర గర్భం అనేటువంటి అద్భుతమైన పాట రాసిండు తెలుగు మానవాళి కోసం, అందరి కోసం. మరి ఆయన పెడదామా? కాబట్టి ఇది ఒక రకమైనటువంటి బ్రాహ్మణులు అనే వ్యక్తి ఒక ప్రాంతానికి చెందిన కదా, తమిళనాడు కానీ కేరళ దేశవ్యాప్తంగా గుర్తు అంటే గౌరవించే వ్యక్తి కదా. పెట్టుకోండి బ్రదర్, మేము కాదని అంటలే. దేశవ్యాప్తంగా ఎక్కడైనా పెట్టుకోండి, పని చేయండి. దేశవ్యాప్తంగా పెట్టుకోండి. మరి ఆంధ్రప్రదేశ్లో అదే ఉంటున్నాం మేము. మా తెలంగాణలో పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి కవులు, కళాకారులు ఎవరైతే అమరులయ్యారో అది కూడా తీసుకొచ్చి వాళ్ళ దగ్గర వాళ్ళ ఆడిటోరియం అసెంబ్లీ ముందు, లేకపోతే ఇంకో దాని ముందు ఉంటుంది కదా, చంద్రబాబు నాయుడు ఇంటి ముంగడు, రాజశేఖర రెడ్డి ఇంటి ముంగట, లేకపోతే ఆయన పేరు పవన్ కళ్యాణ్ ఇంటి ముంగట, అక్కడ ఆంధ్ర బీజేపీ ఆఫీస్ ఇంటి ముంగట, ఆంధ్ర సచివాలయం ముంగట పెడదామా? మీ ఛానల్ వేదిక ఒప్పుకుంటారు ఏమడగండి? ఒప్పుకోరు. అందరి ఆధిపత్యాన్ని మనం అంగీకరించాలి. మన అందరి కోసం ఆలోచించినటువంటి వీరుల విగ్రహాన్ని మీ ఆంధ్రలో పెడదామంటే ఒప్పుకోరు, వీడు తెలంగాణ అంటారు. అట్ట కుదురుతారు. తెలంగాణ కవులు కూడా అందశ్రీ జరిపితే ప్రభుత్వం తరపున అంత్యక్రియలు ఈ పాట మోసారు తెలంగాణ అయినా బ్రదర్, గౌరవం జరుగుతుంది కదా. మేమంటున్నాం, మేము వాళ్ళని కూడా గౌరవిస్తాం, మేము కాదని అంటలే. నువ్వు తెలంగాణ అసెంబ్లీ ముంగట ఆంధ్ర నాయకుల విగ్రహాలు, ఆంధ్ర కవులై, ఆంధ్ర డైరెక్టర్లై రేపొద్దున ఇంకెవరో తీసుకొచ్చి ఇక్కడ పెడతా అన్నా కానీ మేము సహించాలా బ్రదర్? ఇక్కడ ఉన్నటువంటి వీరులు దేనికోసం త్యాగం చేసింది? మా బెల్లి లలితకి విగ్రహం పెట్టు, మా శ్రీకాంతాచార్య విగ్రహం పెట్టు, మా పోలీసు కృష్ణయ్య విగ్రహం పెట్టు. ఎంతమంది 1200 మంది విద్యార్థులు ఉన్నారు. ఒక్కొక్కరు విగ్రహాలు పెడితే మండలానికి ఒకరు కూడా సరిపోరు. కళలకు రాష్ట్రాలు భాషా భేదం సూపర్ బ్రదర్. కళలు, నైపుణ్యత ఉన్నటువంటి వ్యక్తులు సరే ఓకే, కళకు కులం ఉండదు, నాకు తెలుసు ఆ విషయం కూడా, రైట్. నైపుణ్యత ఉన్నటువంటి వ్యక్తులు కేవలం ఆంధ్ర వాళ్ళే ఉన్నారా? మ్యూజిక్ కొట్టే వాళ్ళు ఆంధ్ర డైరెక్టర్లే ఉన్నారా? పాటలు అద్భుతంగా పాడిన వాళ్ళు ఆంధ్ర వాళ్ళే ఉన్నారా? సినిమా హీరోలు ఆంధ్ర వాళ్ళే ఉన్నారా? సినిమా డైరెక్టర్లు ఆంధ్ర వాళ్ళే ఉన్నారా? సినిమా హీరోయిన్లు ఆంధ్ర వాళ్ళే ఉన్నారా? మనకు కళ లేదు, ఇందుకే కదా మనకు వ్యవసాయం రాదన్నారు, మనం మాట్లాడే భాష, మీ తెలంగాణ వాళ్ళకు భాష చక్కగా రాదన్నారు, మనకు వ్యవసాయం రాదన్నారు, రకరకాల అసలు మీకు వ్యాపారం రాదన్నారు. అన్ని రకాలుగా మమ్మల్ని అవమానిస్తున్నారు కదా మా బిడ్డలు, మేము తిరగబడ్డది. 10 ఏళ్ళుగా లేని తెలంగాణ, ఆంధ్ర కదా, 10 ఏళ్ళు రాష్ట్రాలు విడిపోయినాయి. ఈ విగ్రహం అంటే ఎస్పీ బాలు ఎలాంటి వివాదాలు లేని వ్యక్తి, ఆయన విగ్రహం అప్పుడే ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు నేనేమంటున్నా, ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మనందరికీ తెలుగు తల్లి ఉంటుండే. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలుగు తల్లి ఉందా? లేదు కదా, తెలంగాణ తల్లి వచ్చింది. ఈయన ఏం చేసిండు? ఆమె వెలమ దొరసానిలాగా ఉన్నది అని ఇంకో దొరసాన్ని తీసుకొచ్చి పెట్టి, ఆమె ఇప్పుడు ఎవరన్నా అన్నామనుకో అట్టా ఇట్టా అని అంటారు. అంటే ఇంకో ప్రభుత్వం వచ్చి ఇంకో వాళ్ళని పెట్టుకోవాలా? ఏందండి ఇది దుర్మార్గం. 10 ఏళ్ళుగా ఎక్కడ లేదు కదా ఆంధ్ర తెలంగాణ వివాదం లేకుండా. ఆంధ్ర వాళ్ళు మా అన్న వాళ్ళే. మేము ఏమంటున్నాం, వ్యక్తుల పట్ల మాకు వ్యక్తిగతంగా కోపం లేదు బ్రదర్. మీరు వాళ్ళు కూడా ఎలాంటి వివాదాలు లేని ఒక సింగర్ కదా. అవును బ్రదర్, వివాదాల గురించి మేము మాట్లాడట్లే. ఆయన అంటే నాకు కూడా గౌరవమే, నేను కాదని అంటలే. ఇప్పుడు మేము ఏమంటున్నాం, గద్దరన్న మీద వివాదం ఉన్నదా? అందశ్రీ గారి మీద వివాదం ఉన్నదా? గూడంజన మీద వివాదం ఏమైనా ఉందా? ఏం లేదు కదా. మరి వాళ్ళు కూడా ఎటువంటి రాజకీయాలకు సంబంధం లేనటువంటి కవులు, కళాకారులు, డైరెక్టర్లు మా తెలంగాణలో నైపుణ్యత కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు కదా, ఆంధ్రలో పెట్టిద్దామా? సచివాలయం కూడా పెడదామా? మా ఆధిపత్యాన్ని మాత్రం మీరు అంగీకరించరు, మీ ఆధిపత్యాన్ని మేము అంగీకరించాలి.
నిజంగా బాలసుబ్రహ్మణ్యం గారి మీద అంత ప్రేమ ఉంటే కనుక రేవంత్ రెడ్డి ఇంటి ముంగడ పెట్టుకోమని ఆయన ఇంట్లో పెట్టుకోమను, మేము వద్దాను, మమ్మల్ని కూడా పిలవండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్గా వచ్చి ప్రారంభించబోతున్నారు. సరే, ప్రారంభిస్తే తెలంగాణ ద్రోహిగా చరిత్రలో మిగిలిపోతాడు. రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహిగా చరిత్రలో మిగిలిపోతాడు. కాబట్టి మేమేం చెప్పదలిచామంటే, నువ్వు చంద్రబాబు నాయుడు బీజేపీ కనుసన్నల్లో పనిచేయకు. గతంలో ఆర్ఎస్ఎస్ ఏవీపీలో పనిచేసిన అనుభవం ఉందని, చంద్రబాబు నాయుడుతో సోపత్ చేసి రాజకీయాలు చేసినటువంటి అనుభవం ఉందని, నువ్వు ఇటువంటి ఆంధ్ర ఐడియాలజీని మళ్ళీ ఇక్కడ చూపించాలని చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో ఏదైతే పనిచేస్తున్నావు రేవంత్ రెడ్డి గారు, అది మంచి పద్ధతి కాదు. మార్చుకోండి. తెలంగాణ సమాజం మీకు కేసీఆర్ని ఓడించి మీకు అధికారాన్ని కట్టబెట్టింది ఎందుకనేది ఒకసారి మీరు ఇదే చంద్రబాబు బీజేపీ ఆర్ఎస్ఎస్ అంటారు. మరి హిందూ దేవుళ్ళ మీద నిన్న సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేసింది. బ్రదర్, ఎక్కడ చేసి 3 కోట్ల మంది దేవుళ్ళు ఎట్లా పంచుకుంటారు, ఒక పార్టీల ఏకాభిప్రాయం ఎట్లా వస్తుంది, పప్పన్నం తినేటోనుకో దేవుడు, మాంసం తినేటోకో దేవుడు. అవును, ఇప్పుడు ఆందోళన కూడా ఇప్పుడు నేను చెప్తా. అదే ఇప్పుడు శ్రీ వైష్ణవ గుళ్ళో ఒక మంత్రాలు ఉంటాయి, శైవ దేవాలయంలో ఒక మంత్రాలు ఉంటాయి. నేను సమ్మక్క సారక్క దగ్గరికి పోతే బాపనాయన ఉండడు, కోమరెల్లి మల్లన్న దగ్గర పోతే బాపనాయన ఉండడు, మన సేవలాల్ మహారాజ్ టెంపుల్ పోతే బాపనాయన ఉండడు. అక్కడ మంత్రాలు ఉండవు, తంత్రాలు ఉండవు. నువ్వు హిందువా ముస్లింవా అని చూడదు సమ్మక్క సారక్క. నువ్వు కళ్ళు తాగొచ్చినా, నువ్వు తునకలు తినొచ్చినా, తల్లి నా కష్టాలు చెప్పుకుంటా అంటే గుడి కూడా ఉండదు, బంగారం కూడా ఉండదు. నా తల్లి గుండెలో కొలువైన గుడి లేదు, గుడి తలుపులు లేవులే, మా మేడారంలో గుండెల్లో కొలువయ్య గూడెం జాతర. ఎవరు రమ్మని వస్తుంది? ఎంత అద్భుతమైన పాటలు ఉన్నాయి. నువ్వు మాలోని రాకు, నువ్వు బీసీలోని రాకు అనే దేవుళ్ళు కాదు కదా మా దేవతలు. ఆయన ఏం చెప్పాడు? ఆయన హిందూ ధర్మంలోనే, హిందూ మతంలోనే బొట్టు కంకణం కట్టుకునేటువంటి దేవతలలోనే రకరకాల అభిప్రాయాలు ఉండవు. ఆంజనేయ స్వామిని కొలిచేటోళ్ళు నిష్ట నియమాలతో ఉండేటువంటి ఏమంటారు, ఆయన బ్రహ్మచారులు ఉంటారు. వెంకటేశ్వర స్వామిని ఒక భక్తుడు కొలుస్తాడు, సమ్మక్క సారక్కలను ఒక భక్తుడు కొలుస్తాడు, ఇంకో శివుడిని ఒక భక్తుడు కొలుస్తాడు అని చెప్పాడు ఆయన. అటువంటి ప్రజాస్వామ్యం మన కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. రకరకాల అభిప్రాయాలు కలిగినటువంటి వ్యక్తులు ఎవరు భక్తి కాలుకుంటారు. ఆయన ఉద్దేశం ఏంటంటే, నాకే అందరూ ఫ్యాన్స్ ఉండాలని ఏం లేదు కాంగ్రెస్ పార్టీలో. ఒకరిని అభిమానిస్తారు, ఇంకొకరిని దేవుళ్ళను పోలుస్తూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వివాదాలు కానీ ఏమైనా ఏకాభిప్రాయం లేకపోతే దేవుళ్ళను పోలుస్తూ ఎందుకు చెప్పడం? వీళ్ళు నిజంగా సనాతన ధర్మం పట్ల, హిందూ దేవుళ్ళ పట్ల స్పష్టత చేయండి. హిందూ దేవుళ్ళు ఎవరు స్పష్టత చేయండి. సమ్మక్క సారక్కల, పోషమ్మ ఎల్లమ్మల, మైసమ్మ మారమ్మల, మా కట్టమైసమ్మనా, మా ఉపలమ్మ తల్లి, మా శైవమా, ఎందుకు చెప్పండి. మీరు మమ్మల్ని గుళ్ళకు 1000 సంవత్సరాల నుంచి రానియాల. మీరు ఏ దేవుడి గురించి మాట్లాడుతున్నారు? మీరు ఒకటే భాష, ఒకటే దేశం, ఒకటే వన్ నేషన్ వన్ ఏదో అంటారు కదా వీళ్ళు. ఒకటే కులం చేయబోయి నరేంద్ర మోడీ అధికారులు ఉన్నాడుగా, ఒకటే దేవుడు అని చెప్పు, మేము నమ్ముతాం, మాకు బాధ లేదు. మాకు ఒకటే కులం. ఆదివాసులకు ఇంతవరకు వీళ్ళు చెప్పేటువంటి దేవుడు తెలియదు, తెలుసా? ఆదివాసులకు వాళ్ళ దేవుడు సపరేట్ ఉంటాడు, బంజారా బిడ్డలకు దేవుడు సపరేట్ ఉంటాడు, మాకు దేవుడు సపరేట్ ఉంటాడు. మా కట్టు వేరు, మా బొట్టు వేరు, మా యాస వేరు. ఇప్పుడు నిన్నగాక మొన్న హిడ్మా చనిపోతే వాళ్ళ అమ్మతో మాట్లాడిపించారు కదా, మరి వాళ్ళ భాష సపరేట్ ఉంది కదా, హిందీ మాట్లాడుతారు వాళ్ళు, రాదు కదా. ఆ తల్లికి వాళ్ళ దేవుడు సపరేట్ ఉన్నాడు కదా. ఆ తల్లి నువ్వు మొక్కే దేవుడిని యేసుప్రభుని చూడలే, అల్లాని చూడలే, దేవుడు సపరేట్ ఉన్నాడు. నువ్వు మొక్కుకో, ఈ దేశం మొత్తం బాగుండాలని తల్లికి దండం పెట్టుకున్నావు.